అవుతుంది. ఎందుకంటే ఎక్కువ తక్కువ అనేదే తప్ప ఎవరు కూడా మేము చేసి మేమందరూ పర్ఫెక్ట్ గా ఉన్నాము అనలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు పోసాని మురళీకృష్ణ కావచ్చు, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు తీవ్రమైన పరుష పదజాలాలు వాడారు కొన్ని సందర్భాల్లో. దానికి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడినప్పుడు మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్పేదంటే విధిలేని పరిస్థితి. మంత్రులుగా ఉండేవాళ్ళు, హోదాలో ఉండేవాళ్ళు మమ్మల్ని తిడతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, మా కుటుంబ సభ్యుల్ని, మాకు అనివార్యమే కౌంటర్ అటాక్. అంటే కౌంటర్ మేము కూడా తిడుతున్నాము అని చెప్పారు. తిట్టడానికి కారణం వాళ్ళు తప్ప మేము కూడా తిట్టామని చెప్పినారు. అంటే ఇద్దరు తిట్టారు అని ఇద్దరు ఒప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిట్టామంటున్నారు. ఇక్కడ మేము తిట్టలేదని ఇద్దరు అనట్లేదు. కాబట్టి మీరు తిట్టారు కాబట్టి నాకేమి మిమ్మల్ని తిట్టడానికి రైట్ రాదు. మీరు నన్ను అవమానిస్తే మీ పైన కేసు పెట్టి అది ఆ హక్కు నాకు వస్తుంది. అంతే తప్ప మీరు నన్ను తిట్టారు కాబట్టి తిరిగి తిట్టడం అనేది హక్కు కాదు. అప్పుడు ఇద్దరి మీద కేసు అవుతుంది. ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరి మీద కేసులు పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా రెండు వైపులా కొంతమంది కేసులకు అర్హులు. ఈ పక్క వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే ఈ పోసాని గారు వీళ్ళు కేసులు కట్టారు. ఆ పక్క కొంతమంది కేసులకు అర్హత సాధించారు. కానీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉండదలుచుకుంటే ఎవరైతే అదుపు తప్పారో వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. అట్లా పెట్టినప్పుడే ఇది కక్ష సాధింపు కాదు అని ప్రజలు అనుకుంటారు, హర్షిస్తారు. తిట్టిన వాళ్ళందరినీ లోపలేయడం ద్వారా ఇంకోసారి తిట్టరని. కానీ ప్రభుత్వం మనం చూస్తున్నాం తన రాజకీయ ప్రత్యర్థి మీదనే కేంద్రంగా ఉంటా ఉంది. అప్పుడే కాదు, సరే అప్పుడు గతం వాళ్ళు కేసులు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీరు అధికారం వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళు తిడుతున్నారు కదా. అరెస్ట్ అయిన సందర్భంగా కూడా తిడుతున్నారు మళ్ళీ కొంతమంది, అందరూ కాదు. మరి వాళ్ళపైన కనీసం ప్రభుత్వం ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలిగా, పెట్టలేదు. కాబట్టి సహజంగా ఇది ఎక్కువ అవుతోంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు మూదేస్తారు. కానీ రెండు పద్ధతులు, ఫస్ట్ పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్తారు. పోలీస్ స్టేషన్ లో కేసులు తీసుకుంటే ఎనఫ్, తీసుకోకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తారు. అంటే లాయర్స్ ద్వారా ఇస్తారు, కోర్టు ద్వారా కూడా పెట్టచ్చు కేసు. కాబట్టి కొన్ని ఆధారాలతో కోర్టు కూడా కేసు పెట్టచ్చు, కోర్టు ద్వారా ఆదేశాలను కేసు పెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి వాళ్ళు కేసు పెట్టారు అనుకోండి, ఈకపోతే ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్ లో రైజ్ చేయొచ్చు. అప్పుడు మొత్తం అధికారులు పోయి నిలబడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం ద్వారా అధికార పార్టీ మీద కొంత ప్రెజర్ చేసే పనులు అయితే చేస్తుంది. దానివల్ల ఇబ్బంది పడేది ఎవరంటే అధికారులు. అంటే పెట్టకపోతే ఒక సమస్య, పెడితే ఒక సమస్య, వీళ్ళు ఇబ్బంది పడిపోతారు పాపం ఆ సంబంధం లేని అధికారులు ఒత్తిడికి గురై. అధికార పార్టీ వద్దంటుంది, ప్రతిపక్షం పెట్టకపోతే మేము లీగల్ గా పోతాం అంటుంది. ఇవన్నీ కాంప్లికేటెడ్ అవుతాయి. కాబట్టి అధికారులు ఇబ్బంది పరిస్థితి వస్తుంది. రేపేమవుతుంది, రిటైర్డ్ డీజీపీ గారు ఒక ప్రకటన చేశారు, కేసు బలంగా ఉంటే 30 ఏళ్ల తర్వాత కూడా ఓపెన్ చేయొచ్చు అంటారు. అంటే తర్వాత కూడా 30 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు ఏదో అన్నారు నాకు తెలిసి. 3 years అయిన తర్వాత కూడా రీఓపెన్ చేయొచ్చు ఆ కేసుని, ఆ రోజు రిజిస్టర్ అయిందని చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు కేసు పెట్టారు అనుకోండి, 3 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్ద లాంగ్ పీరియడ్ గ్యాప్ ఉంటుంది, పెట్టచ్చు అన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ కేసులన్నీ పెడతారు. ఇప్పుడు అన్ని రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోపోతే కోర్టు ద్వారా నోటీస్ ఇస్తారు, కేసు రిజిస్టర్ అవుతుంది. రావడం ఇంక వాళ్ళు ప్రారంభిస్తారు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ప్రారంభించారు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళన్నా కనీసం 6 ఏళ్ల తర్వాత కేసు పెట్టారు అధికారంలో పోయిన తర్వాత. ఇప్పుడు అధికారం నుంచి కేసు పెట్టారు, రేపు వాళ్ళు ఇప్పటి నుంచే రిజిస్టర్ అయ్యి సమస్య వస్తుంది. ఇవన్నీ అన్నెసరీ కాంప్లికేటెడ్. కాబట్టి అధికార పార్టీ ఆ రోజు తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోండి, ఆ రోజు మీరు తిట్టిన వాళ్ళపైన కాకపోయినా ఈ రోజు తిడుతున్న వాళ్ళపైన కేసు పెట్టండి మీ వాళ్ళని. అప్పుడు ప్రజలు బ్యాలెన్స్ గా చూస్తారు, అధికార పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకు భిన్నంగా పోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సెకండ్ వర్షన్ లోకి వెళ్తుంది. దానివల్ల ఫస్ట్ ఇబ్బంది పడేది అధికారులు, ఆ తర్వాత రాజకీయంగా కూడా చూస్తారు కదా ప్రజలు. ఇప్పుడు ఒకే ఛానల్ ఉన్నప్పుడు నేను చెప్పేదే సిద్ధాంతం. ఈరోజు పోసాని మురళీకృష్ణ ఏదైతే గతంలో ప్రెస్ మీట్లు పెట్టిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యంతరంకరంగా మాట్లాడారో దాన్ని అందరూ ఖండించాం. అట్ ద సేమ్ టైం ఈ పక్క ఆ వీడియోనే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు తిట్టిన వీడియోలన్నీ వీళ్ళు వేస్తున్నారు. ప్రజలు చూస్తారు కదా, మరి ఈయన కేసు అర్హుడైతే ఆయన కూడా కేసు అర్హుడే అనుకుంటారు కదా. కాబట్టి ప్రభుత్వం రాజకీయంగా నష్టం రాకుండా ఉండాలన్నా, అధికారులు అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉన్నా చట్టాన్ని చట్టంగా అమలు చేయండి. అధికారంలో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ చట్టం అనుకూలంగా ఉండొచ్చేమో కానీ మినిమం చట్టం అనేది అందరికీ అనుకూలంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని చేయకపోతే అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, మనం చూస్తూ వచ్చాము ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి సరిగా స్పందన రాకపోతే
కేంద్రానికి సంబంధించి హోంశాఖ మంత్రికి లేఖ రాస్తూ వచ్చారు మిథున్ రెడ్డి గారు. ఆ తర్వాత స్టార్టింగ్లో వైసీపీ నేతలపైన దాడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీ నేతలకు సంబంధించి వరుసగా అరెస్టులు, చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా వరుసగా అరెస్టులు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మరికొంతమందికి సంబంధించిన వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు కేంద్రాన్ని ఏమైనా సంప్రదించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జరుగుతున్నటువంటి అంశాల మీద ఏమన్నా చర్చించే పరిస్థితి ఉంటుందా? ఒక 2 పరిమితులు ఉన్నాయి. ఒకటి, కేంద్రంలో అధికారంలో ఉండేది కూడా రాష్ట్రంలో అధికారంలో కూటమే. అవును. ఇక్కడ 3 పార్టీలు ఎట్లున్నాయో ఈ 3 పార్టీలు అక్కడ భాగస్వామ్య పక్షం. కాబట్టి బీజేపీకి ఆ పరిమితి ఉంటుంది. కాబట్టి ఏ మేరకు వాళ్ళు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఒకటి జరిగే అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఈ వ్యవహారం పార్లమెంట్ వేదికగా గలమిప్పే అవకాశాలు ఫస్ట్ వస్తాయి. అంటే ప్రజాస్వామ్యం పట్ల, అంటే ప్రజాస్వామ్యం అంటే వీళ్ళని అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టలేం. ప్రభుత్వం కూడా చెప్పి అప్పుడు అట్లా తెలుగుదేశం ఉంటుంది, మీ వాళ్ళు తప్పు చేసి అరెస్ట్ చేశారండి. సరే, మా వాళ్ళు తప్పు చేశారు, మేము పెట్టిన కేసులు కూడా తీసుకోవాలి కదా, ఇల్లీగల్ కదా అనే చర్చ పార్లమెంట్ లో రైజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కలుపుకోవడం కూడా లోక్సభలో, రాజ్యసభలో. అంటే ఇప్పుడు ఉదాహరణకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మేము కేసు ఇస్తే తీసుకోవాలి కదా, కేసు ఇస్తే ఖచ్చితంగా పోలీసులు నిరాకరించకూడదు, విచారించి ఆ కేసులో గ్రావిటీ లేకపోతే కొట్టేవచ్చు. కానీ కేసు అయితే తీసుకోవాలి, ఒక సభ్యుడు ఇచ్చినా తీసుకోవాలి, ఎవరినిచ్చా తీసుకోవాలి, దానికి రిసిప్ట్ కూడా ఇవ్వాలి. మీరు కేసు ఇచ్చారు, ఆ కేసుకు సంబంధించి వివరాలు తీసుకోవాలని. ఇది కేసుకు సంబంధించి. రెండో పాయింట్ ఏమవుతుంది, పీటీ వారెంట్లు అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా పోతున్నాయి. పీటీ వారెంట్లు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి పైన మల్టిపుల్ కేసులు, మల్టిపుల్ పోలీస్ స్టేషన్లు నమోదవుతుంటాయి. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ కదా, రాష్ట్రంలో 30 చోట్ల ఫిర్యాదులు, 15 కేసులు నమోదైనంట. అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ మామూలుగా చట్టం ఏం చెప్తుందంటే, 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే కేసు అయితే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసు ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. ఇది రూల్. ఇది ఉంది. అప్పుడు ప్రభుత్వం ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలంటే ఏం చేస్తుందంటే, అధికారంలో ఉండేవాళ్ళు 60 రోజులు 55 రోజులు అవగానే పీటీ వారెంట్ వేస్తారు. ఆల్రెడీ విశాఖపట్నంలో, ఇప్పుడు కడపలో ఆయన నమోదైంది, విశాఖపట్నంలో ఏమన్నా ఒకసారి కేసు నమోదు 15 చోట్ల, దాన్ని తీసుకొచ్చి పీటీ వారెంట్ వేసి దీన్ని విచారిస్తామని ఢిల్లీ తీసుకెళ్లిపోతారు. ఇక్కడ బెయిల్ ఇచ్చినా మళ్ళీ జైల్లో ఉంటాడు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రధానంగా ఒక మార్గదర్శకం ఇచ్చింది. అంటే విచారణకి అరెస్ట్ కావాలి తప్ప, నాకు కేసుతో సంబంధం లేకుండా వీళ్ళని ఎక్కువ రోజులు లోపలే శిక్షిస్తానంటే ఇంకా శిక్షకి విచారణకి తేడా ఏముంటుందని ఉద్దేశం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మల్టిపుల్ కేసులు కానీ నమోదైనా, ఒకే వ్యక్తి పైన మల్టిపుల్ స్టేషన్స్ లో కేసులు నమోదైనా, ఒక్కసారి అరెస్ట్ అయితే మిగిలిన అన్ని కేసులు కూడా పీటీ వారెంట్ వేసి ఒకే చోట విచారించాలంటుంది. ఆ రకంగా చేయడం ద్వారా ఏమవుతుంది, నువ్వు విచారించుకో, అన్ని కేసులు నువ్వు తీసుకో, నువ్వు ఈ 50 రోజుల తర్వాత ఇంకో కేసు, 50 రోజుల తర్వాత పెట్టుకుంటా, ఒక 100 జీవితకాలం నేను జైల్లోనే పెడతానంటే ఇంకా పౌర హక్కులు నష్టపోతాయి. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా కొంత జరుగుతుంది రాష్ట్రంలో. దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు, మీకు గుర్తుంటే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని రోజు ఇదే పని, ఆ రోజు ఆయన కూడా కొంచెం బియాండ్ లిమిట్స్ దాటి భాష వాడాలండి, జనరల్ విషయాలు చెప్తున్నాడు, వాడాడు. దీంతో ఇరిటేట్ అయిన ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని చోట్ల తిప్పింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది. దీనిపైనే జస్టిస్ లక్ష్మణ్ గారు అనుకుంటాను హైకోర్టు మంచి తీర్పు ఇచ్చారు. ఆయన ఏమంటారంటే, మీరు ఏ కేసులన్నా నమోదు కానివ్వండి, కేసు నమోదు చేస్తే కేసు నమోదు చేయాల్సిందే. నేను ముందు చెప్పాను కదా, ఒకరు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా నమోదు చేయాలి. మల్టిపుల్ కేసులు ఆయన పైన ఉన్నాయి కాబట్టి, మల్టిపుల్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి, ఒకసారి అరెస్ట్ అయినట్టు అన్ని కేసులు ఒక చోట విచారించి మీరు విచారణ పూర్తి చేసుకోండి అని చాలా ఘాటుగా స్పష్టంగా తీర్పింది. ఆ తర్వాతే తీర్మానం మల్లన్న అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యాంగిల్లో పోతుంది అనుకుంటున్నాను. పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత గతంలో గొడవలు జరిగినప్పుడైతే ఢిల్లీ వేదికగా ఆందోళన చేశారు, దేశాన్ని ఆకర్షించడం కోసం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అవడం కోసం. అలాంటి యాక్టివిటీ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును, ఇంత ఈ రేంజ్ లో అరెస్టులు జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకుంటారు కదా కాపాడుకోవడం కోసం.